రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. సంక్రాంతికి పెట్టింది పేరు గోదావరి జిల్లా. అటువంటి గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పట్టణాలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి, గ్రామాలన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఇల్లు కొత్త అల్లుళ్లతోనూ మొత్తం తోడు కోడలతోనూ సరదాగా ఈ యొక్క సందడి వాతావరణం అయితే ప్రధానంగా గోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. మనకి గోదావరి జిల్లాలో ప్రస్తుతం భోగితో మొదలైనటువంటి పండుగ కనుమ వరకు కూడా చాలా సందడి వాతావరణంగా నలుగుతుంటుంది. అలాగే ఈ రోజు భోగి కావడంతో ప్రతి గ్రామంలోని గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సెంటర్లో కూడా భోగి మంటలు అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క భోగి మంటలు వేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భోగి మంటల్లో పాత వస్తువు సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసి కొత్తగా భోగ భాగ్యాలు కలగాలని భోగి మంటలలో వేసిన కొత్తగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంటుంది. కానీ ఈ భోగి మంటల్లో సర్వసాధారణంగా ఈ యొక్క పాత వస్తువులతో పాటు ఏదైతే భోగి పిడకలు వేయడం మన చిన్నప్పటి నుంచి కూడా చూస్తుంటాం. అటువంటి భోగి పిడకలు మనకి సాధారణంగా ఒక 10 లేదా ఒక 20 దండగట్టి వేయడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ లక్షల్లో భోగి దండం తరియడం అనేది కూడా ఈ యొక్క గోదావరి జిల్లా వారికే చెందుతుంది. అలాగే ఏది చేసినా సరే థింక్ డిఫరెంట్గా గోదావరి జిల్లాలో అయితే వెరైటీగా ఆలోచిస్తున్నారు. అటువంటి గోదావరి జిల్లాలో ఈ యొక్క భోగి పిడకలు లక్షల్లో అంటే 1,116 యొక్క భోగి పిడకలు చేసి ఒక రికార్డ్ అయితే సృష్టించారు. ఈ యొక్క భోగి మంటలో వేసేందుకు ఏదైతే మనకి ఈ యొక్క సీతానగరం మండలంలో ఉన్నటువంటి రాపాక గ్రామంలో భోగి మంటల్లో వేసేందుకు 1,116 సంబంధించినటువంటి భోగి పిడకలు చేసి రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క గ్రామానికి రాపాక గ్రామానికి చెందినటువంటి ఎవరైతున్నారో పాలకుర్తి సంబంధించినటువంటి శివరామ లక్ష్మి ఎవరైతున్నారో ఆమె అయితే ఈ విధంగా భోగి మంటలు వేసేందుకు భారీగా భోగి పిడకలు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క నెల రోజులు పైగా కష్టపడి ఈ యొక్క భోగి పిడకలు అయితే తయారు చేశారు. భోగి మంటలో వేసేందుకు అందరూ కూడా కోలాహలంగా ఈ యొక్క భోగి దండ చుట్టూ కోలాహలంతో ఈ యొక్క కోలాటం ఆడుతున్నటువంటి దృశ్యాలు మరో పక్క చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క భోగి మంట చుట్టూ కోలాటం ఆడుతూ ఈ విధంగా సందడి చేస్తున్నారు. అలాగే వీటిని భారీ ఎత్తున కోలాటం మధ్య భోగి మంటల్లో వేసేందుకు ఈ మొత్తం మహిళలు గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రాపాక గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క కోలాటం వేసిన తర్వాత ఈ యొక్క దండ భోగి మంటల్లో వేసేందుకు ఇప్పుడు వెళ్ళబోతున్నారు. ఈ యొక్క భోగి మంటల్లో ఏ విధంగా వేస్తున్నారు అలాగే ఈ యొక్క దండను ఏదైతే భోగి 1,116 సంబంధించినటువంటి భోగి పిడకలను ఏ విధంగా తయారు చేశారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాపాక గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఈ విధంగా భోగి మంటలో వేసేందుకు 1,116 పిడకలు తయారు చేసి భోగి మంటలో వేసేందుకు కోలాటంగా వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కోలాటం ఆడుతూ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. అదిగో భారీ ఎత్తున తయారు చేసినటువంటి రికార్డు స్థాయిలో సృష్టించినటువంటి ఈ యొక్క భోగి పిడకలు ఏవైతే ఉన్నాయో భోగి పిడకలను అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ తరలి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ భారీగా మహిళలు గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కలిసి తయారు చేసినటువంటి పిడకలు ఏవైతే ఉన్నాయో ఆ పిడకలను అయితే ఈ విధంగా భోగి మంటల్లో వేసేందుకు వీళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. భారీ ఎత్తున ఎంత పొడవున ఉన్నటువంటి ఈ యొక్క భోగి దండను చూడొచ్చు. అంటే సాధారణంగా భోగి దండను అయితే మనకి చాలా చిన్న భోగి దండను చూస్తుంటాం. కానీ భారీ ఎత్తున వీధి పొడవున ఉండేటువంటి ఈ యొక్క భోగి దండను చూడొచ్చు. ఈ భోగి పిడకలని ఈ విధంగా వాళ్ళు భారీ ఎత్తున తీసుకుని వస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఇంకా అంటే 1,116 సంబంధించినటువంటి పిడకలు కావడంతోనే ఈ యొక్క భారీగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పాల్గొంటున్నారు. అందరూ కూడా పాల్గొని ఇందులో మంటల్లో భోగి మంటల్లో వేసేందుకు ఎంతో ఇది ఆవు పేడతోని అలాగే గోవు మూత్రంతోని వీటినైతే ఉపయోగించి వీటినైతే తయారు చేసినటువంటి దృశ్యాలను చూడొచ్చు. వీటిని ఇంకా భారీ ఎత్తున జనం అయితే వచ్చి ఈ పిడకల్ని భోగి మంటలో వేసేందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ మహిళలు భారీ ఎత్తున అయితే పాల్గొన్నారు. ఈ దండను తీసుకుని వెళ్ళి ఇక్కడ భోగి మంటలో వేసేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ఎంత పొడవు అంటే మనకి దాదాపుగా దీన్ని తీసుకుని వెళ్తే కిలోమీటర్ పైనే ఒక కిలోమీటర్ పైనే వచ్చే అవకాశం ఉంది. మనకు చూడొచ్చు వీధి పొడవున ఎంత ఎత్తులో ఈ యొక్క భోగి దండ ఉందో మీకు కనిపిస్తుంది. ఇక్కడ రాపాక గ్రామంలో ఎంతో రికార్డు సృష్టించారు. ఈ యొక్క భోగి దండని పట్టుకెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ
మహిళలు అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కూడా ఇందులో పాల్గొని భోగి మంటలో వేసేందుకు తీసుకుని వెళ్తున్నారు. గ్రామంలో చూడొచ్చు ఎంత పొడవునుందో, భారీ ఎత్తున ఈ యొక్క భోగి దండ ఇంకా ఒకవేళ తీసుకుని వెళ్తే మాత్రం కిలోమీటర్ పొడవునే ఈ యొక్క భోగి దండ అయితే కనిపించే అవకాశం ఉంది. అక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ భారీ ఎత్తున ఈ భోగి పిడకల్ని తీసుకుని వెళ్తున్నారు. వీటిని స్వచ్ఛమైన ఆవు పేడతోని, అలాగే ఏదైతే ఈ యొక్క ఆవు మూత్రంతో కూడా ఉపయోగించి ఈ భోగి దండనైతే తయారు చేశారు. ఈ యొక్క సీతానగరం మండలం ఈ యొక్క రాపాక గ్రామానికి చెందినటువంటి మహిళలు మొత్తం ఈ గ్రామానికి చెందినటువంటి మహిళ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క భోగి పిడకలు వేయడం అందరూ కూడా తెలిసిందే. మొత్తం ఈ మహిళలు చూడొచ్చు, ప్రతి ఈ వీధిలో కోలాటం ఆడుతూ ఈ యొక్క ఏదైతే భోగి పిడకల దండను ఉపయోగిస్తూ ఈ విధంగా అందరూ కూడా భోగి మంటలో వేసేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఈ విధంగా మొత్తం వీధి పొడవునా చూడొచ్చు. అంటే ఇంత గ్రామంలో ఉన్న అందరూ కూడా ఈ విధంగానే మొత్తం అందరూ ఇక్కడికి చేరుకున్నారు భోగి మంటలో వేసేందుకు. మరో పక్కన భోగి మంటల్లో పాత వస్తువులుగా మన మొదట్లో పాత ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వేస్తుంటారు. కానీ భోగి పిడకలో అందరూ కూడా గత పూర్వం నుంచి కూడా వేస్తుంటారు. కానీ వేస్తే తక్కువ మోతాదులో వేస్తారు. కానీ ఈ స్థాయిలో భారీ పొడవున ఉన్నటువంటి భోగి పిడకలను అయితే మనం కలిసి ఈ విధంగా తయారు చేసినటువంటి భోగి దండనైతే ఇక్కడ భోగి మంటలో వేసేందుకు సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఈ విధంగా తీసుకుని వచ్చి భారీ ఎత్తున ఊరంతా ఊరేగించుకుని వచ్చిన తర్వాత ఈ భోగిదండ ఏదైతే ఉందో భోగి పిడకల్ని ఈ మంటల్లో వేసేందుకు వీరు ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దండని వీళ్ళు ఇక్కడ మనకు ఒక రౌండ్ అయితే చుడుతున్నటువంటి దృశ్యాలు మరో పక్క చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడైతే రౌండ్ వేసిన తర్వాత మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడ ఒక మంట కింద వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత అయితే దాన్ని మంటగా వేస్తారనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఈ విధంగా చేస్తున్నారు, అలాగే ఈ భోగి దండకి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ ఏదైతే గత కొన్నాళ్ళ నుంచి ఈ 1,116 పిడకలు అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం భోగి పిడకలు అయితే తయారు చేశారు. గతంలో ఎప్పుడు నుంచి తయారు చేశారు? ఈ రాపాక గ్రామానికి చెందినటువంటి మనకి ఎవరైతే శివరామ లక్ష్మి గారు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ పిడకలను అయితే తయారు చేస్తున్నారు. మేడం చెప్పండి ఈ యొక్క పిడకల్ని ఎన్నాళ్ళ నుంచి తయారు చేస్తున్నారు? ఈ విధంగా ఎన్ని రోజులు పడుతుంది పిడకలు తయారు చేయడానికి? ఈ నెలగంట పెట్టిన కాడి నుంచే తయారు చేస్తున్నానండి. 30 రోజులు పడుతుంది. భోగి 2 రోజులు ఉందని వరకు చేస్తాను. మా ఆవు పేడతోటే చేస్తాను. నెల రోజులు పడుతుందండి. 1,116 చేశాను ఈ సంవత్సరం. 10 సంవత్సరాలు బట్టి 1,00,000 చేస్తున్నాను. ఇది 11వ సంవత్సరం. 11వ సంవత్సరం వల్ల ఏమైనా స్పెషల్గా చేయాలని 1,116 పిడకలు చేసి మా గ్రామ ప్రజలందరినీ పిలవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ పిడకలో ఈ విధంగా తయారు చేయాలనే ఆలోచన మొదటగా మీకు ఏ విధంగా వచ్చింది? మొదటగా ఏ విధంగా ఫస్ట్ మేము మొదటగా ఆవును కొనుక్కున్నామండి 10 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి నేను పిడకలు చేయాలని పెట్టుకున్నాము. మా 10 సంవత్సరాల క్రితం మేము తొలిసారి ఆవును కొనుక్కున్నాము. అప్పుడు మా ఐడియా వచ్చింది నాకు భోగి పిడకలు చేయాలని. అప్పటి నుంచి చేస్తున్నాను. అంటే ఇప్పుడు భోగి పిడకల్లో మామూలుగా సాధారణంగా చూసుకుంటే ఒక 10 లేదా 20 ఒక దండ కట్టి చిన్నపిల్లలు వేస్తుంటారు. కానీ ఈ స్థాయిలో లక్ష భోగి పిడకలు తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఎక్కడైనా తయారు చేశారు గతంలో ఎక్కడైనా ఈ విధంగానే? లేదండి, నాకే వచ్చింది ఈ ఐడియా. కొద్దిగా ప్రతి ఇంటి నుంచి వస్తుంది. ఎవరి మట్టుకు వాళ్ళు వేసి వెళ్ళిపోతున్నారు. 10 మంది ఒదుక్కుని ఉండాలి అన్న సంకల్పంతో మా ఊరు ఆడబడుచుల్ని, పిల్లల్ని, పెద్దలందరినీ కాకేసి అందరం ఒకసారిగా కలుద్దాము ఇలా వేస్తే అన్న ఉద్దేశంతో నేను వేయటం జరిగింది. అందరినీ పిలుచుకొని ఇలా సరదాగా వేసుకుంటే కాసేపు అందరం కలుస్తాము. పిల్లల్ని, పెద్దల్ని అందరినీ తీసుకొచ్చి ఒదుక్కుని చేర్చుదామని ఇలా వేయటం జరిగింది. అంటే మనకి సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలో పెట్టింది పేరు. అది సంక్రాంతిలో ఈ విధంగా రికార్డు స్థాయిలో భోగి దండ వేశారు. అంటే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల క్రితం మీరు ఎంత అలా ఒకటి పెంచుకుంటూ వచ్చారా? మొదట్లో ఎంత వేశారు? మొదట్లో కొద్దిగా వేసానండి. ఒక్క ఆవే ఉండేది. 1,000 వేసాను. అక్కడి నుంచి ఆవులు పెరుగుతూ వచ్చాయి, నా పిడకలు పెరుగుతూ వచ్చాయి. పిడకలు అంటే ఇంకా ఇందులో పిడకలు తయారు చేయడానికి అంటే స్ట్రాంగ్గా ఉండడానికి ఏమేమి తయారు చేశారు? ఆవు పేడ, ఆవు మూత్రం, అంతేనండి. ఇంకేం స్ట్రాంగ్గా ఉండటానికి ఏం తయారు చేయలేదు. ఆవు పేడే వేసిందల్లా వేసినట్టు జాగ్రత్తగా పెట్టి మూత్రం కలిపి వేసేదాన్ని. అంతేనండి. అంటే ఇంకా మీకు గ్రామంలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? తయారు చేసిన తర్వాత పిడకలను ఏం చేస్తారు?
భోగి మంటలో వేస్తామండి. ఈ భోగి మంట ఆవు పిడక పొగ వల్ల గ్రామంలో క్రిమికీటకాలన్నీ నాశనం అవుతాయి. అందుకని వేయటం జరిగింది. ఇప్పుడు వరిచేలన్నీ కోసేస్తారు. మాకు చాలా ఉన్న క్రిములు కీటకాలన్నీ ఊర్లోకి వచ్చేస్తాయి. ఈ ఆవు పిడక వేయటం వల్ల, ఈ పొగ రావటం వల్ల ఈ క్రిములన్నీ, చెడ్డ క్రిములన్నీ నాశనం అవుతాయి. ఊరు పల్లెటూర్లన్నీ బాగుంటాయన్న ఉద్దేశంతో మేము ఇంత భోగిపడక దండ వేయటం జరిగింది. అంటే ఈరోజు భోగినాడు ఏం చేశారంటే, భోగినాడు ఈ మొత్తం మహిళలందరూ కలిపి కోలాటంతో గట్ట మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఈ పండగ అంతా కూడా ఇక్కడే కనపడుతుంటుంది. ఎలా అనిపిస్తుంది? మొత్తం ఏం చేశారు? అందరినీ పిలుచుకున్నామండి. మా కోలాటం సభ్యం ఉంది, భజన సంఘం ఉంది, ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళ ఇంటి ఆడబడుచులు, మా ఇంటి ఆడబడుచులు, పిల్లలు పెద్దలు అందరం ఒక దుక్కును కలవటం అన్నదే సంతోషంగా ఉందండి. అందరూ ఒక దుక్కును కలవటానికే నేను ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం ఫలించింది. అందరూ వచ్చారు, సరదాగా ఉంది. అంటే భోగినాడు ఇంకా ఏం చేస్తారు? ఇంకా భోగి చేసిన తర్వాత ఇంకా పండగ సంక్రాంతి 3 రోజులు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ఈ దండ ఎలా చుడుతున్నారు, తర్వాత ఈ దండ ఎన్ని రోజులు కాలుతుంది? అంటే మామూలుగా భోగి అంటే భోగి రోజున వేసిన మంట ఆగిపోతుంది. ఈ ఎన్ని రోజులు కాలుతుంటుంది? 3 రోజులు కాలుస్తామండి. భోగి రోజు, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటాము. సాయంత్రం మా ఈది చంటి పిల్లలందరికీ భోగి పళ్ళు వేసుకుంటాము. సంక్రాంతి, కనుమ కూడా 3 రోజులు కూడా కొంచెంగా మొత్తం దండంతా అవజేసేస్తాం. 3 రోజులు పండగ 3 రోజులు కూడా కాలుతుందండి. భోగి మంట ఆరిపోకుండా పండగ 3 రోజులు కూడా మండేలా చూస్తాం. లక్ష పిడకలు కూడా పండగ 3 రోజులు కాలుతాయి. పగలు రాత్రి కూడా లక్ష పిడకలు ఆరకుండా చూసుకుంటాం. భోగి మంట ఆరకుండా చూసుకుంటాం. 3 రోజులు కూడా కాలుస్తాను. 4 ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకెంత పెంచాలనుకుంటున్నారండి? ఇప్పుడు 1,116 అంటున్నారు. 1,116 అన్నారు. 1,116. నెక్స్ట్ ఇయర్ మరి ఎంత పెంచుతారు? నెక్స్ట్ ఇయర్ నా స్టామినాని బట్టండి, మా యావని బట్టి, భగవంతుని సంకల్పం పెట్టి ఇంకా పెంచడానికే చూస్తాను అండి. 1,116 ఇంకా పెంచడానికే చూస్తానండి నెక్స్ట్ ఇయర్. అంటే వీటిని ఆరబెట్టడం, అలాగే మళ్ళీ గుచ్చడం అంతా కూడా బోల్డ్ శ్రమ కదా. ఎంతమంది మహిళలు పాల్గొన్నారు? అంతా నేను ఒక్కదాన్ని వేసానండి. ఎప్పుడన్నా పిలిచినప్పుడు సండే రోజు పిల్లలు సాయం చేశారు. ఆదివారం పిల్లలు వచ్చి సాయం చేశారండి. కొద్దిగా ఎక్కువ నేనే శ్రమ పడ్డాను. ఇంకా మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చెప్పమ్మా. ఏ విధంగా చూడాలి? ఇంకా 1,116 పిడకలంటే మామూలు విషయంగా చిన్న దాంట్లో మనం చిన్నప్పుడు భోగి మంటలు వేస్తుంటాం. ఇంత ఎలా చేయడం, ఎలా చూడాలి? నా పేరు చెరుకూరు ఫణికుమార్ అండి, మాది రాపాక్ గ్రామం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్టీఓరు మా ఉనికిని గుర్తించి ఇలా వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. ఇతను గత 10 సంవత్సరాలుగా భోగిపడకలు తయారు చేస్తుంది. తను తయారు చేయడమే కాదు, చుట్టుపక్కల ప్రజల్ని సీతానగరం మండలంలో ఎవరింటికి వచ్చినా వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి గ్యాదర్ చేసి మంటలో పాల్గొనేలాగా తను అందరికీ ఫోన్ చేసి చెప్తుంది. ఓన్గా తను ఒక్కదే వేసుకోవడం, కానీ ఈ కార్యక్రమానికి మాత్రం మొత్తం చుట్టుపక్కల ఎవరెవరో చుట్టాలు వచ్చారో, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే స్పెషల్గా చేస్తాం. మామూలుగా అయితే ఈ రోజైతే మా ఊర్లో మకర సంక్రాంతి జరిగినంతగా జరుగుతుంది. తిన ఇలా చేయడం మా ఊరికి గర్వకారణం. ఇలా ఇయర్ ఇంప్రూవ్ అవ్వాలని, తనకు మేము కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే భోగి పిడకలు అనేది ఇప్పుడు అంత సాంప్రదాయాలు అన్నీ కూడా మారిపోతున్నాయి. ఈ విధంగా ఇంతవరకు కూడా వేయడం అనేది కూడా ఎలా చూడాలంటే రాబోయే తరానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మా ఊరు అన్నిటికీ ప్రత్యేకం. గోదావరి జిల్లా అంటేనే సంక్రాంతికి ప్రత్యేకం. దాని గురించి మా ఊరు అందులో మరీ ప్రత్యేకం. సాంప్రదాయాలన్నా మేము లాస్ట్ ఇయర్ మా గజస్తంభం పెట్టినప్పుడు అయోధ్యలో సీతమ్మ సారి పెట్టారు. అదే సారిని మేము ఇక్కడ కంటిన్యూ చేసాం. 21 రకాల సారీతో మొత్తం ఊరంతా 1600 ఐటెంతో చేసాం. అది స్పెషల్. ఆ రోజు ఈరోజు తను ఇలా చేయడం కూడా ప్రత్యేకం. మీ సాంప్రదాయాలు కాపాడడానికి మా వంతు గ్రామస్తులందరూ కృషి చేస్తాం. చెప్పండి బామ్మగారు, ఈ భోగి మంటను ఎలా చూడాలంటే ఇంత భారీ ఎత్తున భోగి మంటను ఈ గ్రామంలో వేశారు, మహిళలందరూ కూడా పాల్గొన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుందండి. తరతరాలకి ఇలాగ నిలవాలని, సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకోవాలని, శివరామలక్ష్మి పుణ్యమంట పిల్లలు పెద్దలకి అందరికీ సంక్రాంతి అంటే ఏటో తెలిసేలాగా తెలియపరిచింది. ఎవరి మట్టుకాళ్ళు 10 పిడకలు వేసుకుంటాం, మంటలు వేసుకుంటాం. అది పూర్వం నుంచి ఉన్నదే. ఇప్పుడు అది సాంప్రదాయంగా కాకుండా చిన్న వాళ్ళకి కూడా తెలియపరిచింది. అది మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. అది కోలాట మండలి, భజన మండలి అండి. ఇప్పుడు ఈ భోగి మంటలో పిడకలు వేస్తే ఎటువంటి, అంటే మనకి దాని పొగ ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది? అన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదండి. చెడు పురుగులు ఏమీ లేకుండా ఉండటం కోసమే మనం
దీపావళికి మందులు ఎలా కాల్చుకుంటామండి, అలాగే సంక్రాంతికి ఈ గోగు పిడకలు కూడా శంకురుడికి సంబంధించింది కాబట్టి శంకురునికి వేస్తున్నాము. ఇది మా సాంప్రదాయం అండి, మేము నేర్చుకున్న పదవి అండి. చెప్పండి, ఈ భోగి మంటలో ఈరోజు భారీ ఎత్తున 1,116 పిడకలు వేశారు, ఎలా ఉంది చెప్పండి. వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈ భోగి మంటలు ఎందుకు జరుపుకుంటాం అనేది ఒక ప్రత్యేకంగా తీసుకుంటే, భోగి మంటల్లో ప్రత్యేకంగా ఆవు పిడకలే ఎందుకు వేస్తారు, గేదె పిడకలు ఎందుకు వేయకూడదు అంటే, ఆవు పిడకలు కానీ ఆవు మూత్రం కానీ ఆ యొక్క భోగి మంటలో వేసినట్లయితే మనం ఈ రోజుల్లో పంటలు కోతకొచ్చి చేలన్నీ కోసేస్తారు. వాటి వల్ల చేలలో ఉన్న క్రిమి కీటకాలన్నీ కూడా గ్రామంలోకి వచ్చి ప్రజల మీద పడి ఎన్నో అనారోగ్య కార్యక్రమాలకి పాల్పడతాయి. కావున అటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా బయటకు పోవాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడే ఆధ్యాత్మికంగా దీన్ని ఏర్పాటు చేసి, ఆధ్యాత్మికంగా చేస్తే అందరూ కూడా భక్తిపూర్వకంగా చేస్తారనే సదుద్దేశంతో ఈ యొక్క ఆవు పిడకలు తయారు చేసి గ్రామంలో ఈ యొక్క మంటలు ఏర్పాటు చేసి అందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతో మా ఊరిలో గ్రామంలో రాపాక గ్రామంలో మరి అందరూ కూడా కోలాట నృత్యాలతో అందరూ ఎంతో ఉత్సాహంగా అన్ని కష్టాలు మర్చిపోయి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా చక్కగా ఆడుతూ పాడుతూ ఈ యొక్క భోగి మంటల్ని చక్కగా జరుపుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ భోగి మంటలు ప్రతి ఒక్కరు కూడా 1,116 పిడకలు వేసి ఎంతో ప్రఖ్యాతి గాయించింది. అందరూ కూడా భోగి మంటలు ప్రతి ఒక్కరు పిడకలు తయారు చేసి మంటలు వేసి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ మరి ఇంతవరకు సెలవు. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇప్పుడు ఏదైతే 1,116 పిడకలను అయితే ఈ విధంగా చేశారు, వీటిని గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ విధంగా తొడిచి ఈ స్థాయిలో పెద్ద భోగి మంటగా ఉన్నటువంటి ఒక షేప్లో కనపడినటువంటి పరిస్థితి ఉంది. వీటిని అయితే తీసుకుని వచ్చి ఈ భోగి మంటలో వేస్తారంటే ప్రతిసారి కూడా భోగి మంటలో ఈ భోగి పిడకలను అయితే తీసుకుని వచ్చి ఇలా ఒక్కొక్కటిగా దండను తీసుకున్న తర్వాత వాళ్ళు అయితే ఈ విధంగా రౌండ్ చుట్టి 3 రోజులు కూడా పండగ 3 రోజులు భోగి మంట కాలేలాగా ఇలాగ భోగి మంట రగిలేలాగా ఈ విధంగా తయారు చేసినట్టు ఆవు పేడతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఆవు పేడ గోమూత్రంతో తయారు చేసిన పిడకల్ని ఈ విధంగా దండ భోగి మంటల్లో వేస్తున్నటువంటి దృశ్యాలను భారీ ఎత్తున మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక్కడంతా కూడా పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఈ విధంగా మొత్తం కని విని ఎరుగని రీతిలో ఈ యొక్క మొత్తం గోదావరి జిల్లాలోనే సంక్రాంతికి పెట్టింది పేరు. అటువంటి సంక్రాంతి రోజును ఈ భోగి మంటలు కూడా ఎంతో ప్రసిద్ధి. ఈ రోజు భోగి కావడంతోనే భారీ ఎత్తున ఇక్కడ భోగి మంటలు 1,116 పిడకల భోగి పిడకలు ఏవైతున్నాయో ఈరోజు భోగి మంటలో వేసేందుకు భారీ ఎత్తున మహిళలు కూడా పాల్గొని ఈ యొక్క సీతానగరం మండలం రాపాక గ్రామంలో ఈ యొక్క భోగి పిడకలను అయితే ఈ విధంగా భోగి మంటలో వేసి ఇవి మొత్తం రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క గోవు పేడతో తయారు చేసినటువంటి పిడకల మంట అందులో వేయడం వల్ల మనకి చాలా ఆరోగ్యాలు, ఆవు ఎన్నో సర్వరోగ నివారణగా చెప్పుకొస్తుంటారు. అటువంటి గోమూత్రంతోనే గోపేడతోనే తయారు చేసినటువంటి పిడకల్ని ఈ విధంగా రాపాక గ్రామంలో ఈ సీతానగరం మండలంలో ఉన్నటువంటి రాపాక గ్రామంలో కనివీని గదిలో ఈ 1,116 పిడకలు తయారేసి గ్రామంలో మహిళలందరూ కూడా ఊరేగించి ఈ విధంగా భోగి మంటల్లో వేసినటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో మనకి ముఖ్యంగా ఇక్కడ రాపాక గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV రాపాక గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.